3 సార్లు కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాష్ట్ర స్థాయిలో దామన్న చెప్పిన వ్యక్తి అయిండు. అది వంశీచంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే శివసేన రెడ్డి గారు కావచ్చు, అనిల్ యాదవ్ గారు కావచ్చు. వాళ్ళ ముగ్గురు కూడా మన ప్యానెల్ నుంచి ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ పద్ధతి తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో ఎవరి ఎన్నికైనా కానీ సూర్యాపేట నుంచి మనం ఎవరిని బలపరిస్తే వాళ్ళే అయ్యారు. ఎందుకంటే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే మనం అంటే మనకు ఎంత రావాలి అంటే శాతం చూస్తే 100%లో మనది 0.8 0.9% ఉండాలి యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలలో. కానీ దాదాపు అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన సూర్యాపేట తుంగతుర్తి కలుపుకొని దాదాపు మనం 15 నుంచి 20% మన యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేస్తున్నాం. అంటే 0.8% ఉండేది మనం 15 నుంచి 20% చేస్తున్నాం. కాబట్టి మనం ఎవరికి చేయలేస్తే వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కూడా మనం ఎందుకంటే మన ఆర్గనైజేషన్ పరంగా మనం బలంగా ఉండాలనే ఆలోచనతో ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అయినా మొట్టమొదటిగా సంప్రదించేది మననే. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మన వెంకట్ బాల్మూర్ గారు అని ఎమ్మెల్సీ గారు వారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్ఎస్యూగా ఉండే ప్రెసిడెంట్గా వారు యూత్ కాంగ్రెస్ చేయాలనే ఆలోచనతో వారు నాన్నగారిని సంప్రదించడం జరిగింది. వారి మద్దతు కోరిన తర్వాత నాన్నగారు వివిధ పెద్దలను మాట్లాడి అప్పుడు మనం క్యాండిడేట్ డిసైడ్ చేసి రాష్ట్రాన్ని పెట్టుకున్నాం. కానీ ఇందాక వేణన్న చెప్పినట్టు కొన్ని మార్పులు చేసుకొని ఈరోజు మనము మిట్టపల్లి వెంకటేష్ గారికి మన మద్దతు తెలుపుతున్నాం. ఇంకొక ఆలోచన ఏంటంటే మిట్టపల్లి వెంకటేష్ గారు వారి స్వస్థలం మిర్యాలగూడ, వారి అమ్మమ్మది సూర్యాపేట. ఇక్కడ మన షౌకర్ల బిడ్డే, మన ప్రాంతం వాడు. ఇప్పుడు వెంకట్ బాల్మూర్ కంటే కూడా మిట్టపల్లి వెంకటేష్ వాస్తవంగా మనకు చాలా ఆప్తుడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో